ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఇదివరకు మీరు నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16:24. నీ ప్రార్థనలో దేవుని శక్తిని పరిమితం చేసేందుకు ప్రయత్నించకు. నీ అవిశ్వాసంతో ఆయన ఏం చేయగలడో ఏం చేయలేడో నిర్ణయించి తప్పు చేయకు. నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే ఎక్కువైనవే ఆయన నుండి ఆశించు. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. 2 దినవృత్తాంతముల గ్రంథము 25:9. దేవుని అడిగేటప్పుడు గొప్ప వాటిని అడుగు. ఆయన దైవిక శక్తికి తగినట్టుగా అడుగు. ఆయన గొప్పదనాన్ని గౌరవిస్తూ అడుగు. ఆయన రాజరికపు హోదాకు అవమానం కలగనట్టుగా అడుగు. అవును, ఆయన తన రాజరికపు హోదాకు తగినట్టుగానే నీకు ఇస్తాడు. దేవుడు తన పిల్లలకు అడిగే స్వేచ్ఛనిచ్చాడు. తమకు అవసరమైనవే వాళ్ళు అడుగుతారని ఆయనకు తెలుసు. వాళ్ళు బాధ్యతాయుతంగానే అడుగుతారని ఆయనకు తెలుసు. తన రాజ్య పౌరులుగా ఒక బాధ్యతాయుత స్థానానికి వాళ్ళు ఎదిగారని ఆయనకు తెలుసు. ఆ వివేచన స్థాయికి చేరుకున్న తన బిడ్డలు అడిగే వాటికి ఆయన తప్పక గౌరవిస్తాడు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు ఆయన. యోహాను సువార్త 15:7. విశ్వవిజేత అలెగ్జాండర్ ఆస్థానంలో ఒక ప్రసిద్ధిగాంచిన వేదాంత పండితుడు ఉండేవాడు. ఆ వ్యక్తి ఒకసారి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి తన ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలి? విశ్వవిజేత అయిన తన యజమానుడికి చెప్పుకోవాలి. ఆ వ్యక్తి అదే చేశాడు. అతడి విన్నపాన్ని అలెగ్జాండర్ వెంటనే అంగీకరించాడు. అతడికి ఎంత కావాలో ఖజానా నుండి తీసుకోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ వ్యక్తి కోశాధికారి వద్దకు వెళ్ళి 10,000 పౌండ్లు ఇవ్వమని కోరాడు. కోశాధికారి ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరిస్తూ అలెగ్జాండర్ వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవించాడు. కోశాధికారి మాటల్ని ఓపిగ్గా విన్న అలెగ్జాండర్ చివరిగా అతడితో ఇలా అన్నాడు: మీరు ఆ పైకాన్ని వెంటనే చెల్లించండి. ఆ వేదాంత పండితుడి ఆలోచన విధానం పట్ల నేను సంతోషిస్తున్నాను. అతడు నా స్థాయికి తగ్గట్టే అడిగాడు. అలా అడగడం ద్వారా అతడు నా గొప్పతనాన్ని గౌరవించాడు. నా రాజరికపు హోదాను కానీ, నా ఆర్థిక స్థితిని కానీ అతడు తక్కువ అంచనా వేయలేదు. నేస్తమా, దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన దైవిక హోదాకు తగినట్టుగా అడుగు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమీయులకు రాసిన పత్రిక 8:32. దేవుడి ధననిధికి ద్వారం ప్రార్థనే, ఆ ద్వారానికి తాళపు చెవి విశ్వాసమే. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకా సువార్త 11:9. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.